హై ఫ్రెండ్స్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీల ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా ప్రకటించారు. ప్రజలు భారీ మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించారు కూడా. గెలిచిన తర్వాత ఫ్రీ బస్, ఆరోగ్యశ్రీ వెంటనే అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ రైతు రుణమాఫీ జోలికి అస్సలు పోలేదు. ఇదేంది సారు అని ప్రజలు అడిగితే ఏవేవో కారణాలు చెప్పారు. తీరా చూస్తే ఎంపీ ఎలక్షన్ వచ్చే. ప్రజలారా, ఆగస్టు 15కి రైతు రుణమాఫీ అమలు అవుతుంది. ఈ ఎంపీ ఎలక్షన్లో మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించండి అని కోరింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉన్నా చెప్పిన మాట ప్రకారం రుణమాఫీపై గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆగస్టు 15కి మీ రుణాలని మాఫ్ అని ప్రకటించారు. తెలంగాణలో రుణమాఫీపై మరో 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామన్నారు. దీనికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పేశారు. కానీ గవర్నమెంట్తో పనంటే అంత ఈజీ కాదు. ఇక్కడ కూడా కొన్ని పద్ధతులున్నాయి. అవేంటంటే, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు మాఫీ కావన్నారు. ఒకే కుటుంబంలో ఎంతమందికి రుణాలున్నా కేవలం 2 లక్షలే మాఫీ అవుతాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన 2 రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈ ఫ్రీ బస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ పథకం తీసేసినా మాకేం బాధ లేదు అని స్వయంగా చాలామంది మహిళలు అంటున్నారు.